కల్పిస్తున్నారు. అప్పాజీ మహారాజా, నన్ను మహారాజా అంటూ మీ హృదయంలోనికి విసిరి పరవేస్తారా అప్పాజీ? మీ హితం కోరి చెప్తున్నా. ఇప్పుడు మిమ్మల్ని నేను చూడలేను. అప్పాజీ వెళ్ళండి. నేనెంత నేరం చేసినా ఇంత కాఠిన్యం వహించటం ఎన్నడూ లేదే. ఏమిటిది అప్పాజీ, ఏమిటిది? వద్దు అప్పాజీ వద్దు. అప్పాజీ 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 ఇక నాకు ప్రాయశ్చిత్త మార్గం ఒక్కటే. అప్పాజీకి కనిపించని ఈ లోకం నాకు మాత్రం ఎందుకు? నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు. నాయనా, ఎన్టీఆర్ గుమ్మడి నట ప్రతిభకు నిలువుటద్దంగా నిలిచిన ఈ కళాఖండం జాతీయ అవార్డును అందుకుంది. అంతేకాదు, అప్పాజీ పాత్రలో ఒదిగిపోయిన గుమ్మడి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ సినిమాను 2 సార్లు తిలకించారట. ఇన్ని ప్రత్యేకతలున్న కళాఖండం కనుకనే 50 ఏళ్లు దాటినా నేటికి ఆ చిత్రాన్ని మన మధ్యలో దాచుకున్నాం. రాయలు అప్పాజీని తలుచుకుంటున్నాం. పరిపంతులపై పడగలు విప్పిన అఖండ జయ ఖడ్గాహికి జై, అఖండ జయ ఖడ్గాహికి జై.